నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. కవి, రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు, వక్త, నటుడు, వ్యాఖ్యాత. ఈరోజు మనతో ప్రముఖ పల్లేరు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో భాగవతం గురించి ముఖ్యాంశాలు తెలుసుకుందాం, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సమాజంలో స్నేహం అనేది చాలా పెరుగుతూ వస్తుంది. ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది, మీ మాటలో కొంచెం చెప్తారు? మనిషి అంటేనే సంఘజీవి, సమాజంలో బ్రతకాల్సిన వాడు. నన్ను ముట్టుకోకు నామాల కాకినట్టు నా దగ్గరికి ఎవరు రావద్దు, నేను ఒక్కడిని ఎక్కడో ఉంటా అంటే కుదరదు. సమాజంలో అందరూ కావాలి. అట్లని అందరితో కూడా కలిసి జీవించడం ఓసారి ప్రమాదకరం. ఎవరంటే వాళ్ళతో కలిసి జీవించడం కూడా కష్టం, స్నేహం చేయడం కూడా కష్టం. కనుక స్నేహము అనివార్యమే, కానీ స్నేహం ఎవరితో చేయాలి అనే విషయంలో భాగవతం ఒక మంచి స్పష్టత ఇచ్చింది. దేవహూతి తన భర్త అయిన కర్దమునితో ఒక సందర్భంలో అంటుంది, ఏమని అంటే, సమమతి నొప్పు సత్పురుష సఖ్యము సద్గతి కారణంబు, నీచమతి విలోల దుష్పురుష సఖ్యము దుర్గతి హేతువంచు, చిత్తమునదలంచి యోగి జనతానుతా మిమ్ము భజింతు, ప్రాణి సంగమున పుణ్యపాపములు గైకొని పొందవే ఎట్టి వారికి. సంగము అంటే కలవడం. ఎవరితో కలిస్తే ఏమవుతుంది అని భాగవతం చెప్పింది. సమమతి నొప్పు సత్పురుష సఖ్యము సద్గతి కారణంబు. సత్పురుషులు అంటే మంచివాళ్ళు, సత్పురుషులు అంటే మంచివాళ్ళు. ఎటువంటి మంచివాళ్ళు, ఎవరు మంచివాళ్ళు? నిజంగా అంటే ఒక బోర్డు ఉంటుంది ఆ మెడలో, వీడు మంచివాడని. ఏముండదు బోర్డు. మరి ఎట్లా తెలుసుకోవాలి అంటే, సమమతి నొప్పు. మంచి సందేశం ఇది. సమమతి అంటే సమానమైనటువంటి భావన ఉన్నవాళ్ళు. దేంట్లో సమానమైన భావన అంటే, సుఖానికి దుఃఖానికి రెండింటిని సమానంగా తీసుకోగలిగినటువంటి హృదయ స్థితి. దాని స్థితప్రజ్ఞత అని కూడా అంటున్నాం మనం. కనుక రెండింటిని సమానంగా తీసుకోగలగాలి. ఇది భాగవతం మొదలు చెప్పేసింది ఈ మాట. ఇట్లా ఉంటే మనిషి చాలా గొప్పగా జీవిస్తాడు ఎప్పుడైనా సమాజంలో. కానీ మనం ఏం చేస్తాం, కొద్దిగా సంతోషం పడితే పొంగిపోతాం, కొద్దిగా బాధ కలిగితే కుంగిపోతాం. ఈ రెండింటిని సమానంగా స్వీకరించగలిగితే, ఇప్పుడు రాత్రి పగలు రెండు ఉన్నాయి. అబ్బో ఎప్పుడు నాకు పగలే ఉండాలంటే ఉండదు, ఎప్పుడు చీకటే ఉంటుందా అంటే ఉండదు. రెండు వస్తుంటాయి. రెండింటిని మనం స్వీకరించాలి, రెండింటిలో జీవించాలి. అట్లా సుఖ దుఃఖాల్లో జీవించాలి. అది భాగవతం చెప్తున్నది ఇక్కడ. సమమతిలాగా భావించాలి. అటువంటి వాళ్ళు సత్పురుషులు. వాళ్ళతో నువ్వు స్నేహం చేసినావు అనుకో, ఆ స్నేహం ఏమవుతుంది, సద్గతికి కారణమవుతుంది. అంటే మంచి గతి, నీకు ఉత్తమ గతులు కలుగుతాయి. నీకు నీ జీవితం చాలా సుఖప్రదంగా శుభప్రదంగా జరుగుతుంది. అట్లా ఉంటే లేదు, నేను చెడ్డవారితోటే నేను స్నేహం చేస్తా, అటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తా అంటే, నీచమతి విలోల దుష్పురుష సఖ్యము దుర్గతి హేతువు. చాలా నీచులు, నికృష్టులు, భ్రష్టులు, అటువంటి వాళ్ళతో నేను స్నేహం చేస్తా అంటే ఏమవుతుంది అంటే, నీకు దుర్గతుల పాలు కావడం తప్పదు. నువ్వు పడితనమైపోతావు, పాడైపోతావు, పడిపోతావు నువ్వు. కనుక నువ్వేం చేయాలయ్యా అంటే ఆలోచించుకో, ఎవరితో స్నేహం చేస్తావు. ఎందుకంటే ఏ ప్రాణికైనా నువ్వు ఎవరితో కలుస్తున్నావో దాన్ని బట్టే వాని ఫలితం ఉంటుంది. కనుక పాప పుణ్యములు ప్రాణి సంగమున పొందవేయటి వారికి ఇట్లా అన్వయించుకోవాలి. పాపం కానీ పుణ్యం కానీ నీవు చేసేటువంటి స్నేహం వల్లే నువ్వు చేస్తావు. ఎందుకు, మంచి వాళ్ళతో కలిసినావు అనుకో, వాడు మంచి ఆలోచనలు చెప్తాడు, మనం మంచిగా ఉండాలంటాడు. అప్పుడు మన ఆలోచనలు మారుతాయి, మనం చేసే పనులు మంచి పనులు చేస్తాం. లేదు, ఒక దొంగతో స్నేహం చేసినాం అనుకోండి, వాడేం చెప్తాడు, మనం దొంగతనం చేయాలి, వాడి ఇంటికి కన్నం వేయాలి, వీడిని మోసం చేయాలి, వాడిని పతనం చేయాలి, వాడిని చంపేసి, వాడి ఇదే ఆలోచనలు ఉంటాయి. మనం కూడా అవే పనులు చేస్తాం, పడిపోతాం. కనుక నీ ఆలోచన మారాలి అంటే నీ స్నేహం మారాలి. నువ్వు ఎవరితో స్నేహం చేస్తే అటువంటి జీవితం నీకు వస్తుంది, అటువంటి ఫలితం కూడా నీకు వస్తుంది. ఇప్పుడు లౌకికమైన ఒక ఉదాహరణ చూద్దాం మనం. మల్లెపూలు ఉన్నాయి, మల్లెపూలు మనం దోసట్లో పట్టుకున్నాం అనుకోండి, ఒక 5 నిమిషాలు అట్లనే దోసట్లో పట్టుకుంటాం.
పట్టుకొని ఆ దోసలి మల్లెపూలు కింద పెట్టినాం. ఇప్పుడు మన చేతికి ఏమైంది? సువాసన వచ్చింది. అవును. మల్లెపూలు లేవు, కానీ ఈ చేతికి సువాసన వచ్చేసింది. ఎందుకు? ఆ మల్లెపూలు కాసేపు మన చేతిలో ఉన్న కారణంగా మన చేతిలో కూడా ఒక మంచి పరిమళం వచ్చింది. అదే ఒకవేళ మన చేతిలో పేడ పట్టుకున్నాం అనుకోండి ఒక 10 నిమిషాలు, ఆ పేడ వదిలేసినాక చూస్తే మన చేతిలో అంతా కూడా ఒక దుర్వాసన కనిపిస్తుంది. అంటే అవే చేతులు మల్లెపూలు పట్టుకున్నప్పుడేమో పరిమళంగా ఉన్నాయి, పేడను పట్టుకున్నప్పుడేమో దుర్వాసనతో ఉన్నాయి. అంటే నీవు ఈ దేంతో కలిస్తే ఆ లక్షణం నీకు వచ్చేస్తుంది. మన వాళ్ళు అంటుంటారు 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని. కలిసిపోతాము సహజంగా. కనుక మంచి వాళ్ళతో చేస్తావా చెడ్డ వాళ్ళతో చేస్తావా అది నూరించుకో. అందుకే సత్సంగము అని ఒక మాట పెట్టారు. సత్సంగము ఇది వెనకటికి బాగా ఉపయోగించేవాళ్ళు, ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఎందుకు ఆ మాట? సత్సంగము అంటే సత్పురుషులతో సంగము, స్నేహం. మంచి వాళ్ళతో స్నేహం చేయండి. మంచి వాళ్ళతో కలిసి మాట్లాడామనుకోండి, మాట్లాడితే మంచి ఆలోచనలు చేస్తాం, మంచి విషయాలు ప్రస్తావించుకుంటాం, మంచి ఆలోచనలు చేస్తాం. లేదు చెడ్డవాళ్ళతో కలిసి అనుకోండి, చెడు విషయాలే మాట్లాడుకుంటాం సహజంగా. అందుకే సాధుసే సాధు మిలేతో దో బాత్, గధేసే గధే మిలేతో దో లాత్ అన్నారు వాళ్ళు. కనుక సహజంగా అట్లుంటుంది. కనుక నువ్వు ఎవరితో కలుస్తున్నావు అనేదే చాలా ముఖ్యమయ్యా ప్రపంచంలో. సత్పురుష సత్సంగత్వం ఉండాలి, సత్సంగం ఉండాలి. నీకు నీ ఆలోచన, నీ జీవితమే మారిపోతుంది. అది అట్లా కాదు, చెడ్డవారితో చేస్తే మనకేమైనా నష్టం అవుతుంది, ఎట్లా నష్టం అవుతుంది అంటే ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి. కమ్మరి వాళ్ళు ఉంటారు, కొలిమని పెడతారు, దాంట్లో ఇనుము ఉంటుంది, ఇనుమును పెడతారు, దాంట్లో నిప్పులలో పెడతారు, ఇనుమును పెట్టి బాగా వేడి చేస్తారు. ఈ నిప్పు కూడా ఇనుము ఏది మన ఈ ఇనుము కూడా నిప్పులాగా అవుతుంది, ఎర్రగా అయిపోతుంది. అప్పుడు దాన్ని పెట్టి కొడతారు, సుత్తితో కొడతారు, కొడితే సాగుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, నిప్పు మంచిది పాపం, అది ఇన్నోసెంట్ లేదా మంచిది, ఇనుము చెడ్డది అనుకుందాం. కానీ ఈ చెడ్డదైన ఇనుముతో స్నేహం చేసినందుకు నిప్పు కూడా దెబ్బలు పడ్డాయి, ఇప్పుడు వగిలేదు దానికి కూడా. ఎందుకు? దీంతో స్నేహం చేసినందుకు. కనుక చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే నువ్వు కూడా దెబ్బతింటావు. వాడు ఎట్లా దెబ్బతింటాడు? స్నేహం చేసిన పాపానికి నువ్వు కూడా దెబ్బతింటావు. అందుకొరకు జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా స్నేహం చేయాలి. చేసినప్పుడు మన జీవితాలు మారిపోతాయి. కనుక ఇటువంటి ఒక మంచి ఆలోచనలు సత్పురుషులకు కూడా, నువ్వు సత్పురుషునిగా ముందు ఎట్లా సుఖ దుఃఖాలు సమానంగా తీసుకునే ఆలోచన చేయి. ఫస్ట్ నీవు సత్పురుషులతో స్నేహం చేయి. అందుకే భాగవతంలో ఇంకొక సందర్భంలో అన్న మాట చెప్పుకో, మనం ముగించుకుందాం. ఏమన్నాడంటే, కృష్ణుడు సుధాముడు అనే వాడిని కలిసినాడు. నీకేం వరాలు కావాలి నాయన కోరుకో అన్నాడు. అంటే నాకు మంచి బిల్డింగ్లు 100 ఎకరాల భూమి అని ఆయన. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూత దయయును తాపస మందార నాకు దయసేయగదే. అయ్యా, ఎప్పుడు నీ పాదాలు సేవించుకునే అవకాశం నాకు.